మైసా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అపార్ట్మెంట్కి వచ్చేసి వెళ్ళబోతున్నాం. అంటే బేబీ సిట్టింగ్ అనమాట. సో నేను ఇప్పుడు వచ్చేసి ఒక బేబీ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాను. నా ఒకటి థార్ ఉంటుంది కదా, ఆ థార్ని వచ్చేసి నేను అమ్మేశాను అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఒక బేబీ సిట్టింగ్కి అయితే వెళ్ళిపోతున్నాం. అంటే ఏంటనుకుంటున్నారు ఫ్రెండ్స్, బేబీ సిట్టింగ్ అంటే నార్మల్ బేబీ సిట్టింగ్ కాదు. సో అక్కడ ఒక బేబీ ఉంటుంది అనమాట. ఆ బేబీకి వచ్చేసి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫాదర్ మదర్స్ వచ్చేసి ఒక టూర్కి వచ్చేసి వెళ్తున్నారు. సో వాళ్ళ బేబీని వచ్చేసి వదిలేళ్ళిపోతున్నారు. సో అందుకే నేను వచ్చేసి ఇక్కడికి వచ్చి కంప్యూటర్లో నా పీసీలన్నీ కలెక్ట్ చేసుకుని మన ఈ కొత్త ఇంట్లోకి వచ్చేసి వెళ్ళిపోబోతున్నా. సో ఇంకా మన కొత్త ఇల్లుకి వచ్చేసా అక్కడ ఉన్న కంప్యూటర్లో పీసీలన్నీ తెచ్చేసాను. సో పెట్టేకన్నా ముందు సో మనం డ్రెస్ వచ్చేసి చేంజ్ చేసేసుకోవచ్చు, లేకపోతే భయపడుతుంది. మనం అసలుకే పోలీసు ఫ్రెండ్స్. సో మీరు ఆ వీడియో చూసే ఉంటారు, ఆల్మోస్ట్ ఏంటి ఫ్రెండ్స్, మొత్తానికి చూసే ఉంటారు. సో దాంట్లో నేను పోలీస్ అయిపోయాను. ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఉన్నాయా? మర్చిపోయాను ఫ్రెండ్స్, ఇక్కడ ఏమీ ఉండవు కదా. అబ్బా మొత్తానికి చచ్చినట్టు చేయింది ఫ్రెండ్స్. సోఫాలో పడ్డాను ఫ్రెండ్స్. సోఫాలో పని కాదురా, పైన రా పని. నాకు అందుకే ఈ స్టెప్స్ అంటే భయం ఫ్రెండ్స్. కాకపోతే భయపడేది ఏమీ లేదు, భయపడేదానికి ఏమంటా ఫ్రెండ్స్, ఎక్కేస్తే చాలు. సో ఇప్పుడు మనం డ్రెస్ వచ్చేసి చేంజ్ చేసేసుకుందాం. ఫస్ట్ పీసీస్ వచ్చేసి పెట్టేసుకుందాం. సో పీసీస్ వచ్చేసి పెట్టుకుంటున్నాను, పీసీస్ పెట్టేశాను. ఇప్పుడు డ్రెస్ వచ్చేసి చేంజ్ చేసుకున్నాను. సో నాకు ఇష్టమైన బ్లాక్ షర్ట్ వచ్చేసి వేసేసుకున్నాను. కిందకు కూడా వచ్చేసాను, అది మీకు చూపించలేదు. సో అపార్ట్మెంట్కి వచ్చేసి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫస్ట్ వచ్చేసి లిఫ్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్ లిఫ్ట్ ఎందుకు పెట్టారో ఏంటో. అక్కడ బాబు ఫ్రెండ్స్ ఎట్టుగా ఫ్రెండ్స్. సో ఇక్కడ దగ్గరలో అనేమాట. సో ఇక్కడ మనం షార్ట్ కట్లో వెళ్ళిపోతున్నాం, పోలీసులకి తెలీదు. అపార్ట్మెంట్కి డైరెక్ట్గా వచ్చేసాం ఫ్రెండ్స్. పోన్లే అండి, ఇది ఆటోమేటిక్ ఇది కాబట్టి ఇవన్నీ మూసుకుపోతాయి. సో ఫస్ట్ వచ్చేసి మనం బేబీ సిట్టింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే చెప్పాను ఆల్మోస్ట్. సో ఇప్పుడు లిఫ్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తాను, లిఫ్ట్ పనిచేస్తుందో లేదో తెలియదు, అందుకే. You have one new client message. Oh, hello. I'd like to book a sitter for my little prince. It's for 3 nights. You just need to feed him and put him to bed. Easy peasy. His bottle's in the fridge. The address is apartment 10, బాబు. and the keys under the plant pot. Take care. Thanks. ఒకసారి అండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ డోర్ వచ్చేసి ఈ డోరా కాదు ఫ్రెండ్స్. సో ఎదుగుదా ఉందాం ఇక్కడ. సో ఇదే అన్నమాట. కీ కూడా నాకు లిఫ్ట్లో వచ్చేసి దొరికింది, చూడడం మర్చిపోయాను అందుకే. అరే బేబీ. సో ఇప్పుడు వచ్చేసి బేబీ అక్కడ కూర్చుందంటే పాలు పట్టించాలనుకుంటా. ఫ్రెండ్ అయితే అక్కడ మెసేజ్ అయితే వచ్చినాయి, ఫీడ్ ద బేబీ గో. ఫ్రెండ్స్ ఏదో అంటుంది. ఫీడ్ అంటే మనం పాల్ బాటిల్తోనే ఫీడ్ చేయాలి. గివ్ బాటిల్ టు ద బేబీ అని మెసేజ్ వచ్చింది, ఇచ్చేసాం. చేంజ్ బేబీ ఫ్రెండ్స్. బాత్రూమ్ కూర్చుంటుంది ఫ్రెండ్స్. డైపర్ మార్చాలనుకుంటా. ఇక్కడ తెచ్చాను. ఇంకోండి టాయిలెట్లోనే డైపర్స్ ఉంటాయని వాళ్ళ ఫాదర్స్ వచ్చేసి చెప్పారు. ఓహో ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్, చెప్పారు ఆల్రెడీ. కాకపోతే ఇక్కడ ఉంది బేబీ. అరే ఇక్కడికి వెళ్ళావు బేబీ. నేను
అట్టకెళ్ళాను నువ్వు, నన్ను అట్టకెళ్ళలేదు, నీ భ్రమది. నా భ్రమ? సరే, ఈ బేబీ వచ్చేసి నీ భ్రమ అన్నది. సో నిజమే అనుకుంటున్నాను, నా భ్రమేమో, నిజంగానే నా భ్రమేమో. సో ఇప్పుడు మనం చదువుదాం. నాకు స్పీడ్గా చదవాలి. సరే సరే బేబీ. నాకు ఇంగ్లీష్ రాదు, సో వచ్చు ఫ్రెండ్స్, కాకపోతే చదవడానికి లేట్ అవుతుంది. అరే పడుకుంది ఫ్రెండ్స్. సో మనం కాసేపు టీవీ చూద్దాం. నాకు టీవీ చూస్తాను వద్దురొడితే నాకు ఒక మజానే వస్తుంది. సో అందుకు వచ్చేసి మనం టీవీ ఆన్ చేసుకుని కూర్చొని చూడొచ్చు. అమ్మాయిసా బుక్ చేసుకుంటే బాగుంది ఫ్రెండ్స్. సో మనకి బాగా నిద్ర వస్తుంది. బరే బేబీ లేచిపోయింది అనుకుంటా. అరే క్యార్ మన ఏడుస్తున్నారు. స్టీల్ బేబీయా? బేబీని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు ఫ్రెండ్స్. అరే మా కోసం ఇక్కడ దాకా వచ్చేసావా? ఎవరు ఎత్తుకెళ్ళిపోలేదు బేబీని. మీకోసం ఇక్కడ దాకా వచ్చేసాను నేను. ఆహా, ఇక్కడ దాకా వచ్చావా మా కోసం? సరే పడుకో, టైం రాత్రి 12 అవుతుంది. సరే బొమ్మలు ఇమ్మంటుంది, బొమ్మలు ఇవ్వాలి. నాకేదో ఒక బొమ్మ ఇయ్యి. సరే కేట బొమ్మ తీసుకుంటావా? నాకు నచ్చింది, స్టోరీ బుక్ కూడా చదువుతావా? చదవను, నువ్వు పడుకో ఆ బొమ్మతో. సరే మాట్లాడొచ్చు అనుకుంటా ఫ్రెండ్స్. అరే గురక సౌండ్ ఇక్కడ వరకు అనిపిస్తుంది. ఆ బాబా అంతసేపు గురక పెడుతున్నాడు. సో ఇక్కడ అంతలోకి మనం కూర్చొని చూడొచ్చు. మొత్తగా నిద్ర వస్తుంది ఫ్రెండ్స్. అన్నీ అడిగే ఎక్కేస్తే ఏమో. సో మనం అక్కడి నుంచి వచ్చేసామన్నమాట. ఈరోజు డే 1 వచ్చేసి అయిపోయింది. రోజు ఒక రోజుకి రావాలన్నారు. సో మన కార్ని తుక్కు కింద చేసేసి కొత్త కారు కొనుక్కుంటే బాగుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఒక ర్యాంప్ ఎక్కేసి తుక్కు కింద చేసేయచ్చు. కార్ బాగోలేదబ్బా, కొత్త కార్ తీసుకున్నా బాగుందని ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ కార్ని ఎంత తుక్కు కింద చేస్తానంటే అంత తుక్కు కింద చేస్తాను ఫ్రెండ్స్. చిరాకు వచ్చేస్తుంది కార్ చూస్తుంటే. బాగుంటుంది ఈ కారు, కాకపోతే నాకు ఎప్పుడు నచ్చదు ఫ్రెండ్స్. ఇలాంటి డబ్బింగ్ కార్స్ అన్నమాట ఇవి. అంటే డబ్బింగ్ చేస్తారు, వీటిని తయారు చేయరు. నార్మల్ ఫేక్ ఇవి. నేను ముందు తెలుసుకోలేదు కార్ కొన్నప్పుడు. సో ఇక్కడ వచ్చేసి కొంచెం బ్యాగ్ తీసుకోవచ్చు. సో మీకు ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో అదే మన కార్ బయింగ్ వీడియో. ఆ వీడియో కోసం ఈ వీడియోలో ఎక్కువ వ్యూస్ వచ్చేసినాయి. అంటే మీకోసం కష్టపడి ఎలాగైనా మీకోసం ఏం చేస్తానంటే ఆ వీడియో వచ్చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. సో మీరు వ్యూస్ ఎక్కువ పెంచారనుకోండి, అంటే మీరు వ్యూస్ అంటే మీరు ఎవరికైనా షేర్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఫుల్ కార్ బయింగ్ వీడియో వచ్చేసి అప్లోడ్ చేస్తా. సో అప్పుడు వరకు మనం వచ్చేసి ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలి. సో ఇక్కడ మనం వచ్చేసి చాలా గట్టిగా బలం ఉపయోగించుకుని స్పీడ్గా వచ్చేస్తున్నాను. సో అక్కడికి వెళ్ళిపోదాం. సో మన ఇంటికి వచ్చేసాను. బాయ్ అంటే అప్పుడప్పుడే బాయ్ చెప్పను. సో స్నానం చేసి అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో ఈ బట్టలతోనే వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను. అలాగే నా గన్ మన దగ్గరే ఉంటాయి. సో నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. చాలా బలం ఉపయోగించుతున్నాను.
నేను రోజు ఏం చేస్తానంటే చాలా బాగా ఎక్సర్సైజ్ చేస్తాను. సో అందుకే నేను ఇంత బలంగా ఉంటున్నాను. సో వచ్చేసాను. సార్ డే 1 అయిపోయింది సార్. ఆ బాబుని చూసేసాను. సరే ఫ్రాంక్లిన్, ఇంకా వెళ్ళి చూడొచ్చు. సరే సార్. ఇప్పుడు మన గన్ వచ్చేసి తీసేసుకుందాం. సార్ ఈసారి గన్ను పట్టుకోండి సార్. ఈసారి మిషన్ గన్ను అట్టుకో. సార్. అలాగే అట్టుకో. వాడు చాలా ప్లాన్ అయ్యాడు. ఉత్తిదిగా అలా చూసినాడు. నేను ఇప్పుడే చూసాను. వాడి దగ్గర గట్టిగా మాట్లాడద్దు. సరే సార్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంతవరకు చూసారు కాబట్టి లైక్ వచ్చేసి చేసేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇదే నా ఒకటే ఛానల్, టోనియాల్ గేమ్ జెడ్. అలాగే నాకు ఇంకో ఛానల్ కూడా ఉంటుంది. ఆ ఛానల్ పేరు వచ్చేసి టోనీ ఎఫ్ఎఫ్ అనమాట. సో అది కూడా నేను మార్చబోతున్నాను. దాంట్లో హర్రర్ వీడియోస్ వచ్చేసి పెట్టబోతున్నాను. సో అది కూడా మీరు చూసేయండి. దాంట్లో గ్రానీ గేమ్ వచ్చేసి నేను చేయబోతున్నాను. అది మీరు చాలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియోలో ఇంకా బాయ్ చెప్పుకుందామా ఫ్రెండ్స్? ఇప్పుడప్పుడే కాదు, ఒక్కసారి అండి వీళ్ళకి హెడ్ షాట్లు వేసేసి అప్పుడు బాయ్ చెప్పేస్తా. ఇంకా ఇలా హెడ్ షాట్ వచ్చేసి వేసేయండి. అంటే హెడ్ షాట్ కాదు, మీరు సబ్స్క్రైబ్ బటన్ వచ్చేసి అలా గన్తో